హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బోటి ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అసలు నీచు వాసన లేకుండా బోటి ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇలా బోటి క్లీన్ చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్క పైప్ తీసుకొని వాటర్ కింద పెట్టి ఇట్లా మంచిగా క్లీన్ చేసుకుంటే మనకి నీచు వాసన అనేది పోతుంది. మొత్తం అన్నీ ఇలా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసి ఇట్లా పీసెస్లా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే దీన్ని బొంత అంటారు. కొంచెం హాట్ వాటర్ తీసుకొని హాట్ వాటర్లో వేస్తే దీనిపైన ఉన్నదంతా పోతుంది. ఇలా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి స్పూన్తో. ఇలా వచ్చేస్తుంది. తీసుకున్న తర్వాత ఇది కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీన్ని నల్లా అంటారండి, మేక బ్లడ్ అది. సో ఇలాగ మనం ఒక కుక్కర్ తీసుకొని ముందు బోటి అంత అందులో వేసి 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో ఉడికించాలి. ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ మొత్తం వేగిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు పసుపు అండ్ ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించిన బోటీని ఇందులో వేసి ఫ్రై చేయాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోటి అంతా ఇలా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. మొత్తం ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1.5 స్పూన్ కారం అండ్ తగినంత సాల్ట్ కూడా వేసి ముందుగా ఇక్కడ ఇది కూడా వేసుకొని నల్ల కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని కొద్దిగా కొబ్బరి పొడి చల్లుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి గార్నిష్ చేయడమే అండి. అంతే, ఎంతో టేస్టీ బోటి ఫ్రై రెడీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.